ఇప్పుడు శాంతి గారి విషయంలో మనం విజయసాయిరెడ్డి గారి సపోర్ట్ ఉంది అని ఆయనే చెప్పాడు, ఆమె చెప్పింది. నాకు స్వేచ్ఛ లేదా, సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం నాకు స్వేచ్ఛ లేదు. ఎస్, మీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఈజ్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్. మీరు ఎవరికి దోచుకుంటున్నారు, ఎవరికి దాచుకుంటున్నారు, ఎవరికి దోచి పెడుతున్నారు? మీరు మీ భర్త మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇది. ప్రజలు, మీరు పబ్లిక్ సర్వెంట్. ఈజ్ ఆల్రెడీ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్. మీరు ఆల్రెడీ ఒక కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మీద ఇసుకేసారు. ఇసుకేస్తే ఆయన రాజీనామా చేసే పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఆ రోజు మీ విజయసాయిరెడ్డి గారు ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి, మీకు సపోర్ట్ చేశాడు కాబట్టి. మీరు విజయసాయిరెడ్డి మనిషి అని ఆయనకు తెలియక ఆయన మీకు పని చెప్పాడు. పని మీకు చెప్పకూడదు అనేదే కదా మీరు ఇసుకేశారు. అంటే ఆయన మిమ్మల్ని తప్పుగా అనలేదు, మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు. కానీ ఎంక్వైరీలో ఆయన తప్పు కాదు, మీరే తప్పు అని తెలిసినా కూడా విజయసాయిరెడ్డి గారికి ఇంప్లుయెన్స్ ఉంది కాబట్టి, విజయసాయిరెడ్డి గారు ఏం చేసినా నడుస్తుంది కాబట్టి మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని కల్పించడానికి నడిపించాడు. మీరు ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఇల్లు కొన్నా మీ ఆస్తులు అసలు ఎంక్వైరీ చేసుకోండి. మీరు అంటున్నారు ఎంతసేపు నేను తప్ప ట్రైబల్. ఇక్కడ ట్రైబులా, ఎస్సీయా, ఎస్టీయా కాదు. మీరు ఒక ఎంప్లాయా కాదా? ఆ ఎంప్లాయీలో మీ భర్త మీకు విడాకులు ఇచ్చాడా? మీరు ఇంకెవరిని చేసుకున్నారు? మీకు ఆల్రెడీ మొత్తం టోటల్గా మీ ఆస్తులు ఏంటి? ఈ ఆస్తులు ఏ దేవాదాయ సంపాదించారా? ఎక్కడ సంపాదించారు? ఎలా సంపాదించారు? విజయసాయిరెడ్డి గారి పాత్ర ఏంటి? విజయసాయిరెడ్డి గారు మీకు ఏం హెల్ప్ చేశారు? ఇది గవర్నమెంట్ కాకుండా అన్యాక్రాంతమైన ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత యాజ్ అ రైట్ మీకుంది. అది నేను అనేది. ఇది ఢిల్లీ చేరినా, ఎక్కడ చేరినా, నేను మొన్న ఆనంద రామనారాయణ గారిని కూడా కలిశాను. మామూలు గ్రాడ్యువల్గా కలిశాను. ఆయన కూడా ఎంక్వైరీ రిపోర్ట్ నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన వెంటనే సిబిసిఐడి కంప్లైంట్ ఇస్తారు.